हाय हेलो नमस्ते वेलकम टू आवर चैनल दिल्ली कार्स तेलंगाना। तो अभी आपके लिए लेकर आए 2016 मॉडल फोर्ड इको स्पोर्ट UP15 नंबर ट्रेंड वेरिएंट 2 कीज अवेलेबल, टायर्स परफेक्ट कंडीशन। హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ చాబీ దేదో కహా హై రెండు తాళాలు ఉన్నాయి 2016 మోడల్ ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి 2016 మోడల్ డీజిల్ ఇంజన్ కేవలం మారుతి ఆల్టో తెలంగాణ ఏ రేటుకు 16 మోడల్ వస్తుందో ఆ రేట్కి ఇస్తామండి. మీరు ఢిల్లీకి వచ్చి కారు చూసుకోవచ్చు. మనకు కారు కొనేటప్పుడు దీనిలో ఉండే వేరియంట్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే మనకు కారు యాక్సిడెంట్ కనుక అయితే ఏదో ఒక గ్లాస్ పగిలిపోతుంది. మనకు గ్లాస్ పగిలిపోతే గ్లాస్ చేంజ్ అవుతుంది, బార్ కోడ్ చేంజ్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇయర్ కోడ్తో పాటు ఉంటాయి. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది హయ్యర్ వేరియంట్లో, సీటు హైట్ అడ్జస్టర్ వస్తుంది హయ్యర్ వేరియంట్లో, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ హయ్యర్ వేరియంట్లో, పవర్ విండోస్ వస్తాయి, ఈ బయట ఉన్న వ్యూ మిర్రర్ అడ్జస్టర్ వస్తుంది. కాబట్టి మీరు దీన్ని చాయిస్ చేసుకోవచ్చండి. మనం ఇచ్చే ప్రైస్ అంటే ఇప్పుడు ఇందులో ఇంజన్ ఆయిల్ లీకేజ్ కానీ కార్నర్ టు కార్నర్ మేము ముందే చూపిస్తాం. రస్ట్ లేకుండా కార్నర్ టు కార్నర్ మేము ముందే చూపిస్తాం. బండి 100% మీరు తీసుకోవచ్చు. చాక్లెట్ బ్రౌన్ కలరు, టైర్లు 30% అట్లున్నాయి. 87,000 90,000 రీడింగ్ ఉంది. సర్వీస్ రికార్డ్ మీరు తీసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు కార్ని. బ్యాక్ సైడ్ కూడా ఫోర్డ్లో ప్రతి కారుకు యాంబియంట్తో పాటు డిఫాగర్ను వైపర్ ఖచ్చితంగా వస్తాయండి. యాంబియంట్కి రాదు, డిఫాగర్ రాదు, వైపర్ ఖచ్చితంగా వస్తుంది యాంబియంట్కు. యాంబియంట్ అంటే స్టార్టింగ్, ట్రెండ్ అంటే దాని తర్వాత, ట్రెండ్ ప్లస్ అంటే 3వ మోడల్ అనుకోవాలి. సేమ్ స్పైడర్ లైటు, రివర్స్ కెమెరా కూడా మేము పెట్టించిస్తాం. అవసరమైతే టేప్ రికార్డర్ కూడా పెట్టించిస్తాం. ఊఫర్ వాళ్ళు పెద్ద ఊఫర్ దీనిలో వేసుకోవడం జరిగింది. ఇది అట్లనే వస్తుందా మళ్ళీ కస్టమర్తో మాట్లాడి మీకు ఫైనలైజ్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకు ఇది డీజిల్ వేరియంటు, నాన్ యాక్సిడెంటల్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆల్టో 800 16 మోడల్ తెలంగాణలో ఎంతకు వస్తుందో ఆ రేట్లు ఇస్తామండి. వ్యాగనార్ మీకు ఎంత రేట్లు వస్తుందో ఆ రేట్లు ఇస్తాం. పెద్దది 5 సీటర్ బండి, ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. దీని రేట్ అప్పుడు 8 లక్షల చిల్లర 7 లక్షల చిల్లర ఉంటుంది. 16 మోడల్ అంటే మీకు 7% అట్లా ట్యాక్స్ వస్తుంది కావచ్చు. మీరు మళ్ళీ ముందు తెలుసుకోండి. నేను ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాలి. బై రోడ్ అయితే 22,000, కొరియర్ అయితే 14,000 15,000 చిల్లర. తర్వాత నో బ్రోకర్ యాప్లో కూడా, బ్యాంక్ బజార్ యాప్లో కూడా మీకు ట్యాక్స్ కూడా వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. టీఎస్ ట్రాన్స్పోర్ట్, ఏపీ ట్రాన్స్పోర్ట్, ఈ ప్రగతి ఆంధ్రప్రదేశ్లో తెలుసుకోవచ్చు. అవి కూడా మీరే కట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని మొత్తం చూద్దాం. బ్రదర్ ఏమో టీవీ టవర్ అనంతపూర్. మన దగ్గర కార్లు ఇక్కడే కొని ఇక్కడే అమ్ముతారు. ఇంకొక బ్రదర్ ఏమో నిర్మల్ జిల్లా నుంచి, వారు కూడా ఇక్కడే కొని ఇక్కడే అమ్ముతారండి. మీకు ఇంకా నిర్మల్లో ఎవరైనా కావాలంటే నేను ముందు నంబర్ ఇస్తా. మీరు ఏ కారు కొనుక్కున్నా మళ్ళీ వాళ్ళని బదనాం చేయొద్దు, ఇతన్ని బదనాం చేయొద్దు. కార్ నంబరు, సర్వీస్ రికార్డు తీసుకొని కొంచెం షూరిటీ కోసం అంటే మాత్రమే వాళ్ళని అప్పచెప్తాం. అంతకుమించి మళ్ళీ ఎటువంటిది అదేం ఉండదు. ఖచ్చితంగా సర్వీస్ రికార్డు ఉందా లేదా, మీకు వెబ్సైట్ నియర్ బై షోరూమ్ పోతారు. కార్ ఏది కావాలంటే అది ఎటు నంబర్లు ఇచ్చినామని వాళ్ళకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దు. అందుకోసమే నేను నంబర్ చెప్పలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది UP15 నంబరు. మీకు రోజు చూపించినట్టే రియేటర్ది ఎటువంటి డ్యామేజెస్ లేవు. ఏసీ ప్యాడ్ది 2, ఆయిల్ లీకేజ్ కూడా ఎటువంటిది కింద లేదు. 2016 మోడల్, కంప్లీట్ ఒరిజినల్. కుడివైపు మన దీది ట్రెండ్ ప్లస్ కాబట్టి అలైవీల్ రాదు, ఫోర్డ్ క్యాపే. కింద అండర్ బాడీ చూపిస్తా. ఇది చెంబార్ అండి. ఇక్కడ ఆయిల్ లీకేజ్ ఎక్కడైనా చెంబార్ దగ్గర అవుతుంది. కింద ఎటువంటి ఏమి లేదు, మీరు యాంటీ డస్ట్ కోటింగ్ కొట్టుకుంటే సరిపోతుంది. ముందట రియేటర్ సపోర్టర్ కానీ అవి కూడా ఎటువంటి డ్యామేజెస్ లేవు. ఆయిల్ లీకేజ్ మెయిన్ లేదు. మీకు ఏదైనా కారు ఏసీ వాటర్ లీకేజ్ అవుతుందండి, ఇట్లా ఏసీ వాటర్ లీకేజ్ ఇక్కడ నుంచి అయితే తప్ప అదేం లేదు. దాన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తా. ఇంజన్ చూపించే యూట్యూబర్ లేడు. ప్లస్ కార్నర్ టు కార్నర్ ఒరిజినల్ అని చూపించే బయట కూడా మీరు ఇంత తక్కువ ప్రైస్లో ఎవరు చేయరండి. కుడివైపు దర్వాజా సేమ్ మనకు ట్రెండ్ ప్లేస్లోనే ఇక్కడ వస్తుంది. దీని వ్యూ ఆపరేటింగ్ కూడా ఉంది మనకి ఇంట్లో. రైట్ సైడు ఇది ఈ సౌండ్ అనేది ఇక్కడ గ్రీస్ లేదని వస్తుంది. రిషబ్ రావు వాడు మళ్ళీ అక్కడే విండా. రిషబ్ పిలుచుకురాపో. పవర్ విండోస్ 4 ఉన్నాయి. చైల్డ్ లాక్ ఉంది. సైడ్ మిర్రర్ అడ్జస్టర్ కూడా ఉంది ట్రెండ్ ప్లస్కి. సీట్ హైట్ అడ్జస్టర్ కూడా ఉంది. చాలా స్మూత్ ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు
సీట్ కవర్లు కూడా వాళ్ళేసినాయే, బాగున్నాయి. నట్ ఇక్కడ ఇయర్ కోడ్తో పాటు ఉంది, కనబడుతుందా? నాకైతే కనబడతలేదండి. సడన్గా మబ్బు వస్తుంది, సడన్గా ఎండ్ వస్తుంది. జూమ్ ఎక్స్ చేసినా కూడా కనబడతలేదు. ఇయర్ 2016 మోడల్ 10వ నెల. సేమ్ ఇది కూడా ఒకసారి మబ్బు వస్తుంది, సూర్యుడు అక్కడ మళ్ళీ ఇప్పుడు సడన్గా కనబడ్డది, ఇవరిదాకా కనబడలేదు. సేమ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంది. మళ్ళీ మనోళ్ళు పడుకున్నారు, లేస్తారు పాపం, రాత్రి అంతా నైట్ డ్యూటీస్ వచ్చిండ్రు మనోళ్ళు. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి, స్టీరింగ్ వైపు ఒకటి, గేర్ దండు కూడా ఎటువంటి ప్లే లేదు, ఎక్కడన్నా మళ్ళీ మధ్యలోకి వస్తుందండి, చూసుకోవచ్చు. ఇందాక అంటే ఇప్పుడు మధ్యాహ్నం అయింది, మన ఈ కంట్రోలర్స్ కూడా చూపించిన మీకు. ఫోన్ అంటే బ్లూటూత్, రేడియా, FM అన్నీ ఉన్నాయి. టీవీ కూడా మీకు మంచిగా ఫస్ట్ క్లాస్ పెట్టించిస్తాం అవసరం అయితే. బండి మంచి రేట్లు ఇస్తాం, బాగుంది కారు. మనకు ఆల్రెడీ మన ఓల్డ్ కస్టమర్కి ఎవరికొకరికి 10 నిమిషాలు అమ్ముడుపోవచ్చు. ఇది ఇంతసేపు కూడా ఉండదు, కాల్స్ వస్తున్నాయండి. నేను వీడియో తీస్తున్నా, ఫ్లైట్ మోడ్ పెట్టి మర్చిపోయినా. రైట్ సైడ్ వెనక డోరు ఈ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, రబ్బింగ్లో వెళ్ళిపోతాయి. రైట్ సైడ్ వెనక డోరు, ఇది కూడా క్వాలిటీ చూసుకోండి మీరు. एड्रेस ఉన్నది भैया जो 270 को दिया था ना गाड़ी कम, उससे बात करो, वो कंटिन्यू फोन कर रहा है इसी गाड़ी के लिए, बात करो. जो मेरे को दिया 2.5 दिया मेरे को, तो दूसरा रेड कलर उनको फोन तो करो, नंबर बताओ. अभी कैसे बताऊं, ठीक है जो 13 मॉडल है. अच्छा समझ गया. అయితే అన్నయ్య వాళ్ళు ఖమ్మం నుండి 2,70,000 కొట్టిరు, ఒకటే కారు, ఇంకా రీచ్ అవ్వలే వాళ్ళు దగ్గర కొట్టి 20 రోజులు అవుతుంది. అందుకోసం నేను వాళ్ళకు ఇదే బండి కోసం వాళ్ళు నేను వీడియో ఇస్తాను, నాకు కంటిన్యూ ఫోన్ చేస్తారు మాకు ఇత్తి వంటివని. సో వాళ్ళని రిషబ్కు ఫోన్ చేయమని చెప్తున్నా. మియాపూర్లో ఒక బ్రదర్ ఉంటారు, వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఎంప్లాయీ. వాళ్ళ ఇద్దరు బావ అని వరుస అయ్యే వాళ్ళు. ఖమ్మం లోకల్ అక్కడ ఒకరు ఉన్నారు. ఒరిజినల్ అండి, పంచర్ చూసుకోండి. రిషబ్ మాట్లాడుతాడు. ఒకవేళ వాళ్ళకి అంటే వాళ్ళకి ఇమ్మీడియట్ ఇచ్చేస్తాం, కొరియర్ చేసేస్తాం అర్జెంటుగా. ఒరిజినల్ పంచెస్ టోటల్గా. ఇంటీరియర్ కూడా బాగుంది. దీనికి ఫుల్ మ్యాట్ అవసరం, మ్యాటింగ్ అవసరం. ఈ గాస్ మ్యాట్ పనికిరాదు. ఇందులో నీళ్లు అవి పడ్డా కూడా మళ్ళా ఎక్కువ రోజులు మనం తాళం వేసి పెడితే వాసన వస్తుందండి. ఇది కవర్లు వేసినాయి, కంపెనీ కావు. 2 ఎయిర్ బ్యాగులే, 6 ఎయిర్ బ్యాగులు కాదు. మీరు దీనికి చేయించుకుంటే ఫుల్ మ్యాట్ కంపల్సరీ చేయించుకోవాలి, టీవీ కంపల్సరీ వేసుకోవాలి, ఒకసారి రబ్బింగ్ పాలిష్ చేసుకోవాలి, అంతే. చాలా క్వాలిటీ ఉంటుంది. ఈ కలర్ మీకు నచ్చినట్టయితే చాక్లెట్ బ్రౌన్, సేమ్ గ్లాసులన్నీ ఒరిజినల్. మీకు ఎవ్రీడే చూస్తాను. రూఫ్ కూడా చూడండి, చాలా పర్ఫెక్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ముందట ఆల్రెడీ చెంబర్ అవన్నీ కింద చూపించిన. రైట్ సైడ్ మధ్యలో కూడా చూసుకోండి ఒకసారి. ఈ పట్టి మనకు మెయిన్, ఈ పట్టి అనేది ఒరిజినల్ ఉంటే 100% ఒరిజినల్ అన్నట్టు. ఈ పట్టి మళ్ళీ చేయడం కుదరదు మెకానిక్లకు, చేసినా కొంచెం రిస్క్ అవుతుంది. అండర్ బాడీ కూడా యాంటీ రస్ట్ కోటింగ్ ఉన్న టైర్లు వేసుకుంటే బండి తోపు ఉంటుందండి మంచిగా. 2031 దాకా ఉంటుంది. ఇవాళ చెప్పిన నేను రవాణా శాఖ భారతదేశం అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇండియాలో ఆయన నితిన్ గడ్కరీ అందరికంటే పెద్ద మంత్రి. వారి దగ్గర జాయింట్ సార్ అని ఒక ఆయన ఉంటాడు, సెక్రటరీ. అతనంతా ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు మంత్రి సడన్గా పదవి పోయినా కూడా అతనే బాస్ అన్నట్టు. తను నిన్న మీటింగ్లో చెప్పిండు 15 ఏళ్ళు అయిపోయినాక కూడా డీజిల్ కార్లకు కారు మంచిగా ఉండి పొగ రాకుంటే మేము ఉంచుతామని. ఆ BS 1, 2 కాకుండా 3, 4, 5, 6 5 లేదు, BS 3 ఉంది, 2011 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. BS 4 ఉంది, BS 6 ఉంది. 6 ఏమో 2019 ఆగస్టు తర్వాత వచ్చినాయన్నీ BS 6 ఇంజన్లు. వీటికి పొగ రాదు, వీటిని ఉంచుతాం ఏరియా బట్టి అని చెప్పడం జరిగింది. రైట్ సైడ్ ఒరిజినల్ కాబట్టి మీకు ఇది 2016 అంటే 31, ఇది మళ్ళీ తర్వాత కూడా 10 ఏళ్ళ దాకా మళ్ళీ లైఫ్ ఎక్స్టెన్షన్ చూసుకోవచ్చు. ఊఫర్ బాక్స్ ఉంది, ఇంట్లో ఏం చేయడం వద్దు. ఇది షోరూమ్దే, ఇది వెనకాల ఇది పెట్టేది. సేమ్ డోర్ కూడా ఒరిజినల్. ఈ ఒరిజినల్ అని ఈ పంచు చూస్తే తెలుస్తుంది. జస్ట్ వాషింగ్ చేసుకొని ప్రీమియం వాష్ చేసుకొని నడుపుకోవడమే అండి. మీకు ఇందాక చూపించిన వైపరు, డిఫాగరు, స్పైలర్ లైటు అన్నీ ఉన్నాయి, క్వాలిటీ ఉంది. ఫోర్డ్ లోగో ఆపిన ఒక సెకండ్, ఫోర్డ్ కూడా బాగుంది. సేమ్ వీల్ క్యాప్, టైర్లు మళ్ళీ వేసుకోండి అండి. మేము మీకు మినిమం 20 డేస్ అవుతుంది యూపీ 15 NOC రావడానికి. ఒరిజినల్ కింద కూడా ఈ సైలెన్సర్ది కూడా ఏం మీకు షోరూమ్ది ఏం పోలేదు, బాగుంది కారు. లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ ఇది కూడా ఒరిజినల్. సేమ్ 1264 మీకు ఇందాక చూపించిన 1264 803. మళ్ళీ మీరు ఇవన్నీ స్క్రీన్ షాట్ ఫొటోస్ కొట్టుకొనైనా చూసుకోవచ్చు అండి. లెఫ్ట్ వెనకాల డోరు,
దీనికి కూడా చైల్డ్ లాక్ ఉంది. ఈ లాక్ ఇది డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. జనరల్గా ఇలా పెట్టి బస్ లాక్ అయింది, అన్లాక్ అయింది, లాక్ అన్లాక్. పిల్లల కోసం అని పిల్లల లోగో వస్తుంది. మన మారుతి ఏమో ఓన్లీ తాళం గుర్తొచ్చి బాణం గుర్తొస్తుంది. చూడండి క్వాలిటీయే. మనకి ఎవడైనా సమాధానం చెప్పాలంటే ఇప్పుడు మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివినాం అనుకో, వాడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే విధానం వేరే. ఢిల్లీలో మొన్న ఒక అమ్మాయి పిల్లలకు స్కూల్ చెప్తాంది, టీవీ చూసినా సెల్ ఫోన్ చూసినా కళ్ళు పాడైపోతాయని కన్నుకు బ్లడ్ కారేటట్టుగా టేప్ అతికిచ్చి చెప్పారు. అంటే హయ్యర్ పిల్లలకు చెప్పన పిల్ల కులం లంగ కులం అని చెప్పిన మీకు, ముసలి కులం పిల్ల కులం అని చెప్తే వినదని. ఆ లంగ కులానికి అర్థం చేయాల్సిన సింపుల్ మెథడ్ అట్లా. నిజంగానే కళ్ళకి రక్తం కారేటంటే పోరాన్లు ఫోన్ ముట్టుకోలే. అట్లా వీడు కూడా పోరగాన్ల సింబల్ ఇచ్చిండు. అంటే హయ్యర్ ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. బండి కూడా గట్టిగా ఇవ్వడం, ఇవన్నీ మనం కంపెనీని బట్టి పైసను బట్టే క్వాలిటీ ఉంటుందండి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు. సో ఇది వాడు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు ఇంత బాగుంది. రైట్ సైడు మీకు ఆయన జాయింట్ సార్ ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ దగ్గర సెక్రటరీ ఉంటాడో, సేమ్ మనకు తెలంగాణలో కూడా మంత్రిత్వ శాఖలో సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి పవర్ ఉంటుందండి. ఇది కూడా సేమ్ 1264. మళ్ళీ దీన్ని స్క్రీన్ షాట్ పెట్టుకొని మళ్ళీ చూసుకోరు మీరు. ఇది కూడా సేమ్ ఒరిజినల్ 4DA మొత్తం గ్లాసులు. లెఫ్ట్ దర్వాజా ఇది కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ కండిషన్ ఉంది, చూసుకోవచ్చు మీరు. కార్నర్ టు కార్నర్ ఒరిజినల్. ఇవాళ 17 తారీఖు ఒరిజినల్. ఇది కూడా 17 తారీఖు ఇలా ఎయిర్ బ్యాగ్ పంచెస్ కూడా సేమ్ షోరూమ్. ఈ మార్క్స్ కూడా మీరు చూసుకోవచ్చు. 17 తారీఖు సెప్టెంబర్ నెల, చూడండి ఇక్కడ వరకు కూడా 17 సెప్టెంబర్ నెల అండి. ఈ పంచ్ రోబో పంచ్ చేస్తుంది. ఇది వాళ్ళు ఒకసారి అయితే మీకు కాదు అంటే తెలివైన వాళ్ళు ఏం చేయాలంటే కొత్త సీట్ కవర్లు వేసుకోవాలి, ఇవన్నీ ఉడవికి మంచిగా చేసుకోవాలి. అవి పోతవే 5-6 వేల రూపాయలు మనం ఇచ్చే ధరలో. ఇవన్నీ మంచిగా చేసుకుంటే డోర్ వేసిన సౌండ్ డిఫరెంట్ వస్తుందండి. దాన్ని బట్టే సౌండ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు మనం, కార్ మంచిదా ఎటువంటిదా అని. ఏది ఈ రబ్బర్ బీడింగే మనకు సౌండ్ను క్యాలిక్యులేషన్ చేస్తుంది. టాటా సఫారీ వెనకట రాయలసీమ సినిమాలు ఇందిరా సినిమా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కానీ నందమూరి బాలకృష్ణ సారీ కానీ ఏవి వచ్చినా డోర్ వేసేటప్పుడు వచ్చే సప్పుడు ఇందులో ఈ రబ్బర్ బీడింగ్లో ఉండే గాలి, ఆ గాలి ఈ హోల్స్లో నుంచి బయటకు వచ్చి సప్పుడు వస్తుంది అంతే. డోర్ వేసినప్పుడు జప్ అని సౌండ్ వస్తుంది. ఎట్లా సఫారీలు అవన్నీ అట్లనే చూపెడతారు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. నేను నిన్న మీకు ఆ బ్రీజా చూపించిన, అక్కడ ఉంది బ్రీజా, ఆడుందండి బ్రీజా ఉన్న ఇంకొక ఎకో స్పోర్ట్ ఉంది. ఆ ఇంకో ఎకో స్పోర్ట్ ఇలా వీడియో పెడదాం అనుకున్నాం కానీ ఫోటోలలో ఒక సార్ పైసలు కొట్టిండి, ఇక బస్ అది వీడియో పెట్టాం. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మీరు ఇది ఈ పక్క కూడా కిందికి వెళ్ళి చూపిస్తా. సేమ్ కింద ఈ పట్టి ఒరిజినల్ ఉండాలి, చెప్పిన ఇందాక చూపించిన మీకు పట్టి. డీజిల్ ట్యాంక్ అది అండర్ బాడీ. సో దీనికి టైర్లు అయితే కొద్దిగా వాంటెడ్ ఉన్నాయి, 20% అట్లున్నాయి. వీల్ క్యాప్స్ కూడా అన్ని ఒరిజినల్. మీకు డీజిల్ బండి ఇక చేతన ఎక్ బార్ బ్యానెట్కోలో మీరు హోటల్ బుక్ చేసుకోండి, ఒకటి చేసుకుంటారు. లోపల ఓరే ఉన్నది తినిపోరు మరి. షాపింగ్ మాల్ పెద్ద రెస్టారెంట్ లోపల. ఎటు వెళ్ళండి, ఈయనతో వెళ్ళండి. మీరైతే ఓన్లీ ఇప్పుడు జస్ట్ అదే సౌత్ ఇండియన్ మాల్లో మంచిగా ఉంటుంది. బ్యానెట్ ఓపెన్ చేయి ఫస్ట్. ఏమైంది నేనే మీరు వెళ్ళండి అన్న కొద్దిగా, ఎందుకంటే నీళ్ళన్న తాగిపోరి. దొరుకుతలేదా? దొరికింది. అచ్చా లేచింది. అయితే చెవర్లెట్ ఎంజాయ్ పెట్టినాం ఇందాక. డీజిల్ బండి వైట్ కలర్లో ఉంది. 33,000 తిరిగిందండి. సేమ్ ఫోర్డ్ సేమ్ బార్ కోడ్ ఒరిజినల్ అనే దానికి సంకేతం చూసుకోండి మీరు. దీనిపైన మంచి మ్యాట్ వేసుకుంటే ఇంకా క్వాలిటీ ఉంటుంది. ఇది చూడండి, ఒరిజినల్ అంటేనే మీకు ఇట్లా తెలిసిపోతుంది. మీరు ఖచ్చితంగా కార్ల గురించి అన్వేషించేటోళ్ళు మినిమం నాలెడ్జ్ అయితే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. కొంతమంది రఫ్గా కొద్దిగా గట్టిగా అంటే మాస్ వాళ్ళు ఏమనుకుంటారంటే అరే బాగా పడితే ఏమవుతుందిరా ఇంజన్ గట్టిగా ఉంటాయి అని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఏమో ఇది బాగుండాలి అది బాగుండాలి దగ్గరగా ఆలోచిస్తారు. ఫ్రంట్ బ్యానెట్ పట్టి ఒరిజినల్, అమ్మో జూమ్ అయితే లేదు. బ్యానెట్ పట్టి ఒరిజినల్. దీనిపైన వీళ్ళు ఏం చేసిరంటే రబ్బర్ కోటింగ్ కొట్టించారు మీకు. ఈ బ్యాటరీ కొత్తది, ఇంకా 4 ఏళ్ళ చిల్లర అంటే 48,000 చిల్లర వారంటీ ఉంది. దీనిపైన మొత్తం యాంటీ రస్ట్ కోటింగ్ లాగా ఇంజన్ సేఫ్టీ కోటింగ్ ఒకటి ఉంటుందండి. చూడండి అది కొట్టించారు మొత్తము. అదేమవుతుంది అంటే రబ్బర్ దీనిపైన మొత్తం పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. అంతే తప్ప
ఇందులో ఏం చేయలేదు. ఇది అందుకే ఇంత బ్లాక్ అవుపడుతుంది తప్ప మంచి క్వాలిటీ ఉంది. ఎందుకంటే ఇంజన్ తక్కువ తిరిగింది మనకు అందాజు తెలిసిపోతుంది. చూడండి కూలెంట్ కూడా, వీళ్ళ కూలెంట్ ఎట్లుంటుందంటే కెమెరా జూమెక్స్ అవుతుంది. కూలెంట్ ఫేర్ ఉంటుంది. ఫోర్డోల్లే ఈ కలర్ కూలెంట్ పోస్తారు. స్కోడా వాళ్ళు పోసుకుంటారు కలర్ కూలెంట్, మిగతా వాళ్ళు ఏం అట్లా పోయారు. అది ఫ్రెండ్స్, దీనిపైన ఈ కోటింగ్, ఈ పైప్ కూడా తెల్లగా ఉంటాయి కదా, దీనిపైన ఆ రబ్బర్ కోటింగ్ వేసి తప్ప ఇంజన్ సాలిడ్ ఉంది. స్టార్ట్ కరో. ఇంజన్ సాలిడ్ ఉంది. ఏమైంది? స్టార్ట్ అయింది. ఎక్సలెటరీ బస్ బంద్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి, బంద్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ లెవెల్ కూడా క్వాలిటీ ఉంది, మంచిగా ఉంది. ఇది మనకి ఏంటంటే ఇంజన్ వైబ్రేట్ లేదు, కానీ దీనిపైన వాళ్ళు కోటింగ్ కొట్టించారు. ఇది ఒకటి ఇంజన్ సేఫ్టీ కోటింగ్ ఉంటుంది, ఇంజన్ గార్డ్ కోటింగ్ ఉంటుంది, మీరు గూగుల్లో చూసుకోవచ్చు. అందుకే ఇట్లా అంతా అయింది. ప్లాస్టిక్ లేయర్ వచ్చింది తప్ప ఇంజన్ కూడా క్వాలిటీ ఉంది. మెయిన్ ఎకో స్పోర్ట్లకు మౌంటింగ్ పోతే క్లచ్ ఆగమాగం ఇచ్చి పెడితే దీనికి ఆ ప్రాబ్లం కూడా లేదు. చాలా క్వాలిటీ ఉంది బండి. ఇంజను ఇప్పుడు తెల్లగున్న మనుషులనే కాదు, మనం దాన్ని బట్టి చూడండి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్కటి చేంజ్ కాలే. ఒరిజినల్ హెడ్లైట్ స్టిక్కర్స్ కూడా, స్టిక్కర్ మీద కూడా అదే కలర్ అంటుంది, ఈ పక్క స్టిక్కర్ మీద కూడా అదే కలర్ ఉంటుంది, చూసుకోవచ్చు. స్టిక్కర్స్ కానుంచి ఉన్నాయి. అది ఏంటంటే వీళ్ళు ఆ కోటింగ్ వేసిరండి అంతే. ఎందుకంటే 16 మోడల్ మనం ఇచ్చేది, సో దాన్ని బట్టే మనం మీకు అందజేస్తున్నాం. మినిమం 20 రోజులు అవుతుందండి కారుకు. టైర్లు 20% ఉన్నాయి. ఇంజన్ మౌంటింగ్ అంతా సాలిడ్ ఉంది. కారు చాలా పర్ఫెక్ట్ ఉంది. చలో చేతన్ భాయ్ నికాల్. అట్లా బండి అయితే సైలెంట్ ఉంది. బంద్ కరో, బంద్ స్టార్ట్ చేయి. చూసిండు కదా, సైలెంట్ ఉంది. చలో నికాల్, వచ్చేసి సైలెంట్ ఉంది కారు. అట్లా మనకేంటంటే బండి మెయిన్ ఒకటే 16 మోడలు ట్రెండ్ ప్లస్ మనం ఎందుకు కొంటున్నామంటే మనకు జస్ట్ ట్యాక్స్ తక్కువ పడుతుందని. ఏదైనా కారే ఇంజన్ మౌంటింగ్, ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ కెమెరా, టేప్ రికార్డరు అవన్నీ ఉంటే మనకు సరిపోతుంది అంతే. సో మేము అందుకోసం దాన్ని ఉద్దేశించే చేయడం జరుగుతుందండి. సో మీరు అర్థం చేసుకోగలరు. చలో దూరం. ఏసీ ఆన్ చేసి ఉంది. ఏసీ చిల్డ్ వస్తుంది కారుకు. ఎండ బాగుంది, మబ్బుల పడ్డది. మనకు ఎట్టి పరిస్థితుల్లో మంచి ప్రైస్లో ఇంకా మరిన్ని వెహికల్స్ అందిస్తాం. ఎవరైనా XV500 కూడా తీసుకొని ఉంటే చెయ్యండి. క్యావా వాళ్ళని ఎక్కించుకొని పో, ఇంకేంది. ఏసీ బంద్ చేయి. ఏమైంది? అచ్చా బ్యాగా. అయితే ఇంకా ఏది ఉన్నా మేము 100% చేస్తామండి. XV500 వాళ్ళని కావాలని అడ్వాన్స్ కొట్టండి, ఇన్నోవా క్రిస్టా ఎవరైనా కావాలని అడ్వాన్స్ కొట్టండి. బండి మేము హైదరాబాద్లోనే ఇస్తాం, టోకెన్లనైనా తెప్పిస్తాం. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ. ఈ చాక్లెట్ బ్రౌన్ వేరే బ్రదర్ కొట్టిండి ఇప్పుడు రోజు. థ్యాంక్ యూ. సేమ్ మన రిషబ్ పోతున్నాడు బండిలో. మనోడు వెనకాల మనం ఇంతకుముందు వీడియో తీసిన బండి పట్టుకొని పోతున్నాడు. నిర్మల్ అన్నయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఈ బండి. ఇంకా ఇవి కాక మన దగ్గర 9 కార్లు ఉన్నాయి. మీకు ఎవరికైనా పెద్ద కారు కావాలంటే చెప్పండి, 100% చేస్తాం మనం. పెద్ద కారు ఆటోమేటిక్ చాలా బాగుంటుందండి. ఇదైతే తెలంగాణలో కూడా వైట్ కలర్ ఒకటి ఉంది, అది మన కారే వస్తుంది చూడండి. ఇది 16+ అన్నగారు డబ్బులు కొట్టిండు, వెంకటరెడ్డి అన్న కొట్టిండు. అవి పోయేటి మన కార్లే. వైట్ రిషబ్ది. ఇది మనం ఇందాక వీడియో పెట్టిన చూసిందా, అది 1 2 3 4 వెనకాల ఒకటి సోన్మామ్ వేసుకొని వస్తాడు. అది ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎవరికి కారు కావాలన్నా మనకు సంప్రదించండి. పరిస్థితిని బట్టి కారు ప్రైజు చూసి మేము మీకు అప్పచెప్తాం. ఇందులో మేము కూడా కమిషన్ తీసుకుంటున్నాం, తక్కువ కమిషన్ తీసుకుంటున్నాం. వితౌట్ కమిషన్ మేము కూడా ఇవ్వము, మీరు అది ఆలోచించండి. మనం స్పిన్ని, కార్స్ 24 కాకుండా సబ్ డీలర్స్ని పెట్టుకున్నాం ఢిల్లీలో. ఇప్పుడు ఇక్కడ ఒక షాప్ ఉంది, నంబర్ 1 కార్ బజార్ ఉంటుంది అనుకో, ఢిల్లీ కార్ బజార్ అని పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకు 10,000 ముందుగానే టోకెన్ చేస్తాం. టోకెన్ చేసి ఏం చేస్తాం, ఏదైనా కార్ వచ్చింది డీజిల్ అయితే చాలు, బస్ వాళ్ళని ఇంకొన్ని దగ్గర పోనీయకండి, ఎట్లన్నా కమ్ముర్రి,
ఎట్లన్నా మోటివేషన్ చేసి ఎన్ఓసి క్లియర్ చేస్తాం, లేకుంటే ఫోటో దిగుతాం. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, సంతకం పెడతాడు, అవసరమైతే ఐ కార్డు ఇస్తాడు. అమ్మయ్యా చాలా రోజుల తర్వాత మంచి జంట పోతుందండి. ఇక్కడ ఎప్పుడు సగం బట్టలు జీన్ ప్యాంట్లే, ఆ మొక్కతే బంగారు తల్లి లెక్క ఉంది. ఈమె కూడా సగం బట్టలే. మనోడు బుల్లెట్ రాజా, హెల్మెట్ లేదు, తలకాయ నొప్పి ఉంది. సో మీకు ఖచ్చితంగా ప్రతిదీ చేపిస్తాం. సో మీకు పలానా కారు ఇప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టేదానికి తెలంగాణ నుంచి ఒక పర్సన్ 25 lakhs పట్టుకొని వచ్చిండు, ఇంకో పర్సన్ 14 లక్షలు కర్నూలు జిల్లా నుంచి పట్టుకొని వచ్చిండు, ఇంకొక పర్సన్ 5 లక్షలు అనంతపురం నుంచి పట్టుకొని వచ్చిండు. వాళ్ళను పట్టి కార్లు కస్టమర్లను తొందర ఏదైనా డీలర్ మూలకాడ అమ్ముతానంటే చెప్పిన పైసలు ఇచ్చి తీసుకొని ఇమీడియట్గా మనం కమ్మేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎట్లుంటుందంటే టేబుల్ పైన కూర్చున్న తర్వాత పైసలు ఉన్నాయి మన దగ్గర అంటే అవతల వాడు టక్మని ఇచ్చేస్తాడు. అట్లా ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ పెట్టిన బెల్ట్ మొత్తుకుంటుంది, పెట్టిన షాపుది రిషబ్ సొంతం, దానికి మనం ఏం రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఖర్చు లేదు. అంటే రాత్రి 10 నుంచి తెల్లారి 5 గంటల దాకా తాగడం లేదు. తాగితే ఏంటంటే పైసలు రాత్రి 10,000 వేస్తాయి. ఆ 10,000 కార్ల మీద తీసిరే ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం పైసలు అయితే. అట్లా ఉంటుంది. ఇప్పుడు నేను సుక్క ముక్క, నాకు తెలంగాణ పోతే కూడా నాకు నాన్ వెజ్ లేదు, నడవది. కళ్ళు అయితే ఎప్పుడో బంద్ చేసినామండి, అంతకు ముందు ఉండే కానీ ఇప్పుడు క్వాలిటీ కళ్ళు ఎక్కడ అమ్ముతారో తెలియట్లేదు, చదువు రాక నాకు. క్వాలిటీ ఏడ అమ్ముతారో తెలియక ఏమవుతుందంటే కళ్ళు బంద్ చేసినాం, లైట్ బీర్ తాగుతాం, 100 రూపాయలు 150 రూపాయలు దాటం, సేమ్ 150 రూపాయలు దాటం. 150 రూపాయలకే మనకు చక్కెర వచ్చి కింద పడతాం ఒక గిలాస్ తాగంగానే. సో ఖర్చు అనేది మనం కూడా భయపడతాం, డబ్బు ఖర్చు పెట్టేదానికి భయపడతాం కాబట్టే ఈ చేయగలుగుతున్నాం. అట్లా లేదు రాత్రి 4 నేర్చుకుని తెల్లారి ఆయన అంటే 40,000 ఖర్చు అవుతుంది అనుకో. ఇక్కడెక్కడ ఎవడండి అవ్వా అయ్యా షాప్ పోయి సిగరెట్ దాయక్కడ కాలు కింద పడి ఇంకోతో గొడవైనా సమస్య అనేది పెంచుకోకుండా సవ్యంగా బ్రతకడమే జన్మకు అర్థం ఉంటుంది. సో అందుకని కూడా తక్కువ కొంటున్నాం అనే దాన్ని కూడా మనం చెప్పొచ్చు. ఎంత కొన్నా ఎట్లా కొన్నా మేము క్లియర్గా బండి ఏడ కొన్నా, ఏ డీలర్ దగ్గర కొన్నా, ఏ కస్టమర్ దగ్గర కొన్నా కూడా పరిస్థితిని బట్టి మేము తొందరగా అడ్జస్ట్ చేస్తాం. మీరు ఏ కారు కొన్నా కూడా అదే అత్యుత్సాహం చేస్తే ఏమైందంటే పట్టుకున్నది ఇదివరకు ఉన్నది 2, ఇంకొకటి వచ్చేది 3 పోతుంది, ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అంటారు దొడ్డు భాషలా. అట్లా కాకుండా ఉన్నదాన్ని కాపాడుకుంటాం, ఉంచుకున్నదాన్ని కాపాడుకుంటాం, ఉంచుకోబోయేదాన్ని కాపాడుతాం అన్నట్టు. అన్నిటికీ న్యూట్రల్గా ఉండి, ఇప్పుడు న్యూట్రల్ గేర్ అనుకో, అవతల పక్క అవతల పక్క అన్నిటిని కాపాడుకుంటా సవ్యంగా బతుకుతామండి. దయచేసి అర్థం చేసుకొని ముందుకు రండి. మీకు కారు XUV కూడా ఇన్నాళ్ళు నేను అమ్మకపోయేది ఇన్వెస్ట్మెంట్ భయపడి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర ఉంది. ఒకవేళ మీరు పెద్ద కార్లకు క్రేటా కూడా నేను కొనకపోయేది. క్రేటా ధర పడుడే ఇక్కడ 5.5 నుంచి స్టార్ట్ అవుతుందండి. S వేరియంట్, E+ వేరియంట్. SX ఆప్షనల్ తెలంగాణలో ఆన్ రోడ్ ప్రైస్ 21 లక్షలు ఉంటే మీకు 18% ట్యాక్స్ ఇస్తారు. మీరు ట్యాక్సీ కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని 20,000 కొట్టుర్రి, నేను క్లోజ్ చేసేస్తాను. తెలంగాణలో ఒక స్కోడా ర్యాపిడ్ ఉంది, 13 మోడల్, భారతదేశంలో అతి తక్కువ ఉంది, జూబ్లీహిల్స్లో ఉంది. మనకు డబ్బులు వచ్చినాయి, మనం డబ్బులు కట్టేసినాం ఆల్రెడీ. సో మీరు అది కూడా చూడండి, దాన్ని కూడా ఇద్దాం. చెవర్లెట్ ఎంజాయ్ ఉంది, 1,80,000 చెప్తున్నాడు కస్టమరు. మీకు మళ్ళీ దాన్ని సెట్ చేసి ఇస్తాం. 7 సీటర్ బ్రాండ్ న్యూ వెహికల్, చాలా బాగుంది. 30,000 తిరిగింది. దాని సామాను బెంగళూరులో మాత్రమే దొరుకుతున్నాయంట. డీలర్స్ ఫోన్ చేస్తున్నారు. డీలర్స్కి ఎక్కువ అమ్ముతామండి మనం. మన దగ్గర కొన్న డీలర్ కూడా మళ్ళా రివ్యూ పెట్టి బాగుంది, తోపు ఉంది, ఇది ఉంది, అది ఉందని చెప్తారు. మనమేమో బంపర్ ముందట కింద పొడుగు పట్టి ఏదైతే ఉంటుందో అది, వెనుక సైలెన్సర్ పొగెళ్తుందో అది, డీజిల్ ఆయిల్ పోసేది, డీజిల్ పోసే మూత అంటే తినేది విసర్జించేది మొత్తం చూపిస్తాం. కార్ది ఏదైనా ఆయిల్ పోసేది, ఆయిల్ గేజ్ చూసేది, స్టీరింగ్ తిప్పేది, హారన్ కొట్టేది, ఎయిర్ బ్యాగ్స్, టేప్ రికార్డరు. దీనికి ఏవైతే ఉంటాయో కళ్ళు మూసుకుంటే మనం బట్టి కొడతాం కదా చిన్నప్పుడు, సైన్ టీటా కాస్ టీటా అంటే అంత దూరం కాకపోయినా చిన్న పిల్లలు 1, 2, 3 అని బట్టి కొట్టినట్టు కారు 4 టైర్లు, సస్పెన్షన్, షాకరు, ABS బ్రేకింగ్, ఎయిర్ బ్యాగ్స్, హెడ్ లైట్లు, టైల్ ల్యాంప్స్, లైటింగ్, వైరింగ్, టీవీ, టేప్ రికార్డరు. అవి కాకుండా రోడ్లు, కార్నరు, సైడర్ లైట్స్, ప్రతిదీ మనం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పార్ట్ 90% మొత్తం అంతా నాకు తెలుసు అని చెప్పను.
90% నేను చెప్పగలుగుతా. శ్రీశైలం నుంచి దోర్నాల, మార్కాపురం ఏ టర్నింగ్లో ఏది ఉంటుందో నాకు కొంత గుర్తుంటుంది. ఇప్పుడు కాదు, 2004 కంటే ముందు రాజశేఖర రెడ్డి సార్ అంటే నాకు ఇష్టం. ఆయన నడిచిన చోట్లు కానీ, జగన్మోహన్ రెడ్డి సార్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే వారు పాదయాత్ర చేసేటప్పుడు చేసేటప్పుడు వచ్చిన లీడర్టింగ్, వచ్చిన కాన్వాయ్ ఎట్లా ఉంటుంది. తెలంగాణలో అయితే టీఆర్ఎస్ పుంజుకునేటప్పుడు మిలియన్ మార్చి పెట్టేటప్పుడు, ఇప్పుడు ఇదే కోదండం అయితే అక్కడ ఆదిలాబాద్ జిల్లా కోదండరాం ఎమ్మెల్సీది ఆయనది, వారు కంటెస్ట్ చేసేది. ఇప్పుడు ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసినాయి అని తీన్మార్ మల్లన్న సొంతూరు, కులము, జాతకము, మన మహేందర్ యాదవ్ ఆయనది, యూట్యూబర్లది కూడా ప్రతి ఒక్కరిది పార్ట్ టు పార్ట్ ఊరు పేరు. 75 నుంచి ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఎవరెవరు, హోమ్ డిపార్ట్మెంట్లో నేను చేస్తాను కాబట్టి హోమ్ మినిస్టర్ ఎవరెవరు, హోమ్ మినిస్టర్ సిఎస్లు ఎవరు, ఎట్లా పనిచేసినారు, ఇవి కూడా నేను క్యాచ్ చేసుకుంటా. వాళ్ళ కాన్వాయ్ మెయిన్ కార్ ఎట్లా రచిస్తుంది, ప్లస్ సినిమా హీరోయిన్లు, ఆడపిల్ల అంటే అందం, సమంత ఏ కారు వాడుతుంది, వీళ్ళు ఎట్లా కార్లు వాడతారు, ఎటువంటి కార్లు వాడతారు, గ్రామీణ పేదలు ఎటువంటి కార్లు వాడతారు, ఎప్పుడన్నా ఏడాదికి ఒకసారి తిరునాళ్లకు గుడికి పోయినా బడికి పోయినా ఏ కార్లు వాడతారు. ఇంత హైదరాబాద్ను ఇంత తోపు దానిలో పెట్టిన రామోజీరావు సారు, సత్యం రామలింగరాజు సారు ఏ కార్లు వాడతారో కూడా తెలుసు. మేడం మా యూట్యూబర్నే చూస్తుంది, ఈమె చూడక మేడం దిష్టి తగులుతుంది మా వాళ్ళకు. అట్లా కార్ల గురించి పూర్తి పట్టు, మనం ఏదన్నా ఒక విషయాన్నే పూర్తి పట్టుగా పట్టుకొని మేము ముందుకెళ్తామండి. ఇది మన ఆఫీసు, మన వాళ్ళు వెనకాల వస్తున్నారు, అక్కడ తినమని చెప్తా. వారి యాపిల్ ప్రోడక్ట్ ఇండియాలో, స్ట్రాబెర్రీ ప్రోడక్ట్ ఇండియాలో, వాళ్ళు ఎట్లయితుంది, ఎట్లా ప్యాకింగ్ అవుతుంది అని కూడా నేను వాళ్ళ స్టోర్కి వేసి వచ్చిన మహాబలేశ్వరంలో. సో అట్లా మనకు కార్లలో కూడా పూర్తి పట్టు ఉన్న తర్వాతనే మనం డిసైడ్ అవుతామండి. ఆఫీస్ దగ్గరికి వచ్చేసినాం, అది మీరు అర్థం చేసుకొని మనం ముందుకెళ్దాం. మనకు ఒకటే, ప్రతి విషయం మీద కార్ల విషయంలో మీకు అప్డేట్ ఇస్తాం. ఈ 78 ఇది కూడా ఒక డీలర్ వచ్చిండు ఇక్కడికి, వేరే యూట్యూబ్ డీలర్ వచ్చిండండి. ఆయన ఇక్కడ పెట్టాడు కారు, మనకు అప్డేట్ ఇస్తాడు, అలా పెట్టేస్తా. అప్డేట్ ఇస్తారు కానీ మన ముందు కనబడాడు, వీడియోలో కనబడాడు, మనకు పెట్టాడు. ఈ బ్రీజా కూడా సోల్డ్ అయింది, మొత్తం డబ్బులు వచ్చేసినాయి. దీన్ని రేపు కంటైనర్ ఇస్తాం. టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి బండికి, బ్రిజా కాబట్టి కొద్దిగా ఆగా ఉంటుంది. టీవీ ఒకటి వేయించుకోమని చెప్తా, ఎందుకంటే పైనీరు. ఇది కూడా టచ్చే, చూసుకోవచ్చు. ఇది కాస్ట్లీ అండి, ఇది కూడా ఆ రోజుల్లో మంచి కాస్ట్. దీనిలో కూడా యాక్స్ కేబుల్, బ్లూటూత్, యూఎస్బి, టేప్ రికార్డ్, డిస్క్, ఎఫ్ఎం, కెమెరా రివ్యూ ఏం చేసుకుంటావు నీ బొంద, చూసుకోవచ్చు. ఇది ఎప్పటిదో పాతది, ఊరుది, పెద్ద మనిషి అయింది అది ఇప్పుడు. సో మీకు ఖచ్చితంగా ప్రతిదీ అవగాహన పూరితంగా కార్ల విషయంలో అందజేస్తాం 100%. మీకు అనంతపూర్ టీవీ టవర్ దగ్గర బ్రదరు చేతన్ అని ఉన్నాడు, మన దగ్గర బిజినెస్ చేస్తాడు.